అధికారం రాకముందు ప్రజల్లో ఉన్నాను. అధికారం వచ్చిన తర్వాత కూడా నేను మీకోసమే పనిచేస్తాను. ఇక్కడున్న యువతకి నేను ఇదే మీకు మాటిస్తున్నాను. ఈ రోజున మన సాలూరు నుంచి నేను ఒకటే మాటిస్తున్నాను. నేను మన మన్యం ప్రాంతాలు యువతకి ఉపాధిలో కల్పించేలాగా టూరిజం వైపు కానీ చాలా మంది ఇక్కడికి మీకు ఉపాధి అవకాశాలు కల్పించేలా నేను ఇక్కడున్న స్థానిక రాజకీయ నాయకులు, అన్ని పార్టీల రాజకీయ నాయకులతో పాటు మన గిరిజన వర్గ పెద్దలతోటి అందరితో మాట్లాడి ఒక బలమైన పరిష్కార మార్గం తీసుకుంటాం. అందుకే నేను ప్రతి 2 నెలలకు ఒకసారి 3 రోజుల పర్యటన పెట్టుకుంటాను మన జిల్లాలో. అలాగే మనకి ముఖ్యమంత్రి గారికి ఒకటే చెప్పాను. దాదాపు 4000 గిరిజన తాండాలకి రోడ్లు కావాలి. పంచాయతీలు క్రమంగా చూసుకుంటే 400 పంచాయతీలే కానీ గ్రామాలను మటు దాదాపు 4000 తాండాలు ఉన్నాయి. 20 మంది నివసించే, 40 మంది నివసించే ప్రతి ఒక్కరికి రోడ్డు వేయడానికి కష్టసాధ్యం కనుక ముందు మనం అనుకున్నాం. ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొచ్చింది. ప్రధానమంత్రి గారి దృష్టికి మేము తీసుకెళ్లబోయేది, ఎక్కువ మంది కనుక మీరు తొందరగా రోడ్లు రావాలి అంటే 20 మంది ఒక చోట కాకుండా కనీసం 200 మంది 300 మంది ఒక చోట మీరు అందరూ ఉండగలిగితే రోడ్లు వెంటనే వచ్చేస్తాయి. కాబట్టి సమస్య ఏమవుతుందంటే జనాభా తక్కువ అవడం వల్ల డబ్బులు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేయి మనం అన్ని మిగిల్చుకొని ఈరోజు చేస్తున్నాం. ఈ రోజున మనం నరేగా మీరు ఇలా అరిచి మీ అభివృద్ధి మర్చిపోతున్నారు. మీరు అరిచి సినిమాలు సరదా, నిజంగా మనస్ఫూర్తి చెప్తున్నా, మీకు సినిమాలకి రావాలన్న రోడ్లు ఉండాలి కదా. అలాగే మీరు ఉపాధి అవకాశాలు కావాలన్నా డబ్బులు ఉండాలి. డబ్బులు రావాలంటే ఎక్కడి నుంచి చేస్తాం? వెనకాల పెరట్లో చెట్లు కొడితే డబ్బులు వస్తాయా? మనం ఏదో స్కిల్ నేర్చుకోవాలి, ఒక సమర్థత ఉండాలి. దానికోసం మనం సంపూర్ణమైన ప్రయత్నం చేస్తా ఉన్నాం. నేను మీకు ఈరోజు మాటిస్తున్నా, నేను 2017లో చెప్పినప్పుడు మాట ఇచ్చాం, వెనక్కి వెళ్ళాం, నిలబడ్డాం. అలాగే